తెలంగాణలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు వస్తూ ఉన్నాయి. తొలిదశ తరహాలోని అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో పాగా వేస్తుంటే రెండవ ప్లేస్ లో బీఆర్ఎస్ నిలిచింది. ఆ తరువాతి స్థానంలో బీజేపీ ఉంది. నిర్మల్ జిల్లాలోని కుంటాల మండలం పెంచికల్ పాడ్ సర్పంచ్ గా హిమ్మత్రావు 11 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సిద్దిపేట నియోజకవర్గంలో రెండు సర్పంచ్ స్థానాల్లో బీఆర్ఎస్ బోని కొట్టింది. చిన్నకోడూరు మండలం రాంగాయపల్లి సర్పంచ్ గా బీఆర్ఎస్ మద్దతుదారు నిర్మల రవీందర్ రెడ్డి గెలిచారు. నంగునూరు మండలం అప్పలాయి చెరువు గ్రామంలోనూ బీఆర్ఎస్ మద్దతుదారు పెద్దమళ్ల సత్యం విజయం సాధించారు. తొలిదశలో పోలింగ్ జరిగిన సర్పంచ్ సీట్లలో కాంగ్రెస్ కు 2425 దక్కాయి. బీఆర్ఎస్ కు 1168 వచ్చాయి. బీజేపీ 189 సీట్లలో గెలిచింది. ఈ గణాంకాలు చూశాక రెండవ దశలో ప్రధాన పార్టీలు దక్కించుకునే సీట్లపై ఆసక్తి నెలకొంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రతను పెంచారు. ఉదయం పోలింగ్ జరిగిన కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు జరగడంతో అక్కడ మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు పోలీసులు. రెడ్డిక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కౌంటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండవ విడత పోలింగ్ లో దాదాపు 393 గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉండగా ఇందులో 313 గ్రామ పంచాయతీలకు ఇవాళ పోలింగ్ జరిగింది. ఇప్పటికే అటు కామారెడ్డిలో ఇటు నిజామాబాద్ లో 30-60 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 313 గ్రామ సర్పంచ్కి జరిగినటువంటి పోలింగ్ కి సంబంధించి కౌంటింగ్ జరుగుతోంది. ఇప్పుడు ఫలితాలు ఏవైతే చిన్న గ్రామ పంచాయతీలు ఉన్నాయో, చిన్న ఓటు సంఖ్య తక్కువగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఇప్పుడు రిజల్ట్ వస్తున్నాయి. సాయంత్రం 6-7 తర్వాత పూర్తి స్థాయి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ ఉదయం కొన్ని చోట్ల జరిగినటువంటి అడపా చిన్న చిన్న సంఘటనలు జరిగినటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా పోలీసు యంత్రాంగం అయితే సమాయత్తమైంది. సాయంత్రం లోపు ఫలితాలు వచ్చే ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో సాయంత్రం లోపు ఈ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ మాత్రం పోలీసులను భారీగా బందోబస్తుగా ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుస్తున్నటువంటి ఫలితాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల మధ్య ఈ రెండో విడత పంచాయతీ సంగ్రామంలో ఈ రెండు పార్టీలే బలంగా కొట్లాడుతున్నాయి. అయితే ఇందులో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే గెలుస్తున్నారు. ఇంకా టిఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తూనే తమ ఉనికినైతే చాటుకుంది అని చెప్పవచ్చు. ఇంకా క్యాడర్ బలంగానే ఉంది. గ్రామ స్థాయిలో ఇంకా టిఆర్ఎస్ క్యాడర్ బలంగానే ఉందని చెప్పేసి ఈ ఎన్నికల ద్వారా వాళ్ళు నిరూపించుకుంటున్నారు. నేతల సమన్వయం ఉంటే ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉండేవని చెప్పేసి ఇటు ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారో, ఎవరైతే కింది స్థాయి నాయకులు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు, వాళ్ళంతా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బడా లీడర్లు గ్రామ స్థాయిలో పట్టించుకోకపోయినా అక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లీడర్లు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు ఈ తరహా అంటే నిజామాబాద్ జిల్లాలో వస్తున్నటువంటి ఈ తరహా ఫలితాలను చూస్తుంటే ఇంకా క్యాడర్ టిఆర్ఎస్ పార్టీని అంటుకొని ఉంది అని చెప్పేసి ఈ ఫలితాలను చూస్తే మనకు తెలుస్తోంది. ఇప్పటికే ఏదైతే మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయో మేజర్ గ్రామ పంచాయతీల వద్ద కూడా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ కౌంటింగ్ ని కూడా 2 టేబుల్ ఏర్పాటు చేశారు. త్వరితగతిన పూర్తి చేయాలి, ఆలస్యం కాకుండా 2 టేబుల్స్ ఏర్పాటు చేసి ఆ బ్యాలెట్ పేపర్లను ఇప్పటికే పేర్చడం జరిగింది. ఏదైతే అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపు 10-15కు పైగా మెజార్టీ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అక్కడ కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేసి సాయంత్రం 7-8 గంటల లోపు ఈ రెండో దశ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు అయితే పూర్తి స్థాయిలో సన్నద్ధం అయితే చేశారు. సుధా, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.